నమస్తే మిత్రులారా, నేను మీ ఊరుగంటి యాదయ్యను. అందరికీ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు. కొద్ది గంటల్లో అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడానికి దేశ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. కానీ ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ అన్నాడు, ఒక కులం పునాదుల మీద నీతిని గాని జాతిని గాని నిర్మించలేమని చెప్పాడు. కానీ ఈరోజు అనేక రాజకీయ పార్టీలు కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ప్రజల్ని విభజించి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అంబేద్కర్ కలలుగన్న సమాజానికి సమాజ అభివృద్ధికి ఇది ఆటంకంగా మారినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు, అంబేద్కర్ మధ్యప్రదేశ్లో 1891 ఏప్రిల్ 14 పుట్టినప్పుడు చివరివాడైన అంబేద్కర్ తన తండ్రికి రామ్జీ అంబేద్కర్ మీద శ్రద్ధ, అంబేద్కర్ యొక్క చదువు, అంబేద్కర్ యొక్క ఆసక్తిని చూసి ఆయన పూణేకి వచ్చి అంబేద్కర్ని చదివించుకోవడం కోసం తన కృషి తపన రామ్జీ చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే పూణేకి వచ్చి అంబేద్కర్ని చదివించుకోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అంబేద్కర్ని స్కూల్లో చదివించినప్పుడు అనేక అవమానాలు అంబేద్కర్ ఎదుర్కొన్నాడు. అది అస్పృశ్యత, అంటరాంతరమ, లేకపోతే వివక్షణ ఏదైనా కానీ. చివరి స్కూల్లో చేసినప్పుడు చిన్న గోన సంచి తెచ్చి మిగతా విద్యార్థులతో కాకుండా పక్కన కూర్చుండబెట్టినప్పుడు సందర్భంలో చాలా అవమానానికి అంబేద్కర్ గురయ్యాడు. అదే సందర్భంలో అంబేద్కర్ యొక్క తెలివితేటలను చూసి అక్కడున్న క్లాస్ టీచరు బోర్డు మీద లెక్క చేయమని అంబేద్కర్ను పిలిచినప్పుడు మిగతా పిల్లలందరూ కూడా నిరాకరించారు, లొల్లి పెట్టారు. ఎందుకు అంటే ఆ బోర్డు వెనకాల ఉన్నటువంటి టిఫిన్ బాక్సులు మిగతా విద్యార్థులకు సంబంధించినటువంటివి. అంబేద్కర్ అక్కడ బోర్డు మీద లెక్కలు చేస్తే మా టిఫిన్ బాక్సులన్నీ కూడా మలినమైపోతాయి అనేటువంటి విషయం మిగతా విద్యార్థులు చెప్పినటువంటి అంశం. అంటే అంబేద్కర్ అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది చదువుకుంటున్నప్పుడు కూడా. అదే సందర్భంలో ఒక సందర్భంలో గ్రామంలో నీళ్లు పోతూ ఉంటే దాహం వేస్తే ఒక బావి దగ్గర నీళ్లు తాగుదామంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా బావి దగ్గర నీళ్లు పోయడానికి ఎవరు అందుబాటులో లేకపోతే అంబేద్కరే నీళ్లు తోడుకొని తాగితే చుట్టుపక్కల మిగతా కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అంబేద్కర్ని కొట్టిన సందర్భం ఉంది. అంటే చివరికి నీళ్లు తాగేటువంటి హక్కు కూడా లేనటువంటి సందర్భం అంబేద్కర్ ఆ చిన్నతనంలోనే గమనించాడు. ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ తండ్రి చదువు కోసం చాలా తపన పడతా ఉన్నాడు, అంబేద్కర్ మీద శ్రద్ధ పెడతా ఉన్నాడు. అంబేద్కర్ రాత్రిపూట చదువుకోవడం కోసం తండ్రి చిన్న రూము ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యులు పండుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి సందర్భంలో తన తండ్రి రామ్జీ గారు 2 గంటల వరకు మేల్కొనండి అంబేద్కర్ గారుని 2 గంటలకు లేపి చదువు పెడుతూ దీపం దగ్గర తండ్రి అప్పుడు పడుకునేవాడట. ఉదయం లేచేసారి చూడితే కూడా అంబేద్కర్ చదువుకుంటూనే ఉండట. అంటే ఆ తర్వాత అంబేద్కర్ మళ్ళా స్కూల్కి ప్రయాణం. అంటే ఎంత పట్టుదల ఉందో చూడండి. అంబేద్కర్ తండ్రి 2వ వివాహం చేసుకున్న సందర్భంలో అంబేద్కర్ చాలా బాధపడ్డాడు. అసలు అంబేద్కర్కు అది నచ్చలేదు. అటువంటి సందర్భంలో అంబేద్కర్ ఇక్కడ నుంచి పూణే నుంచి వెళ్ళిపోయి ముంబైలో మిగతా విద్యార్థులు ఎట్లయితే పని చేసుకుంటున్నారో వివిధ కంపెనీలలో అట్లా పని చేసుకుందామని దాంతో ఆలోచనకు వచ్చాడు. కానీ డబ్బులు లేవు. తన మేనత్త వాళ్ళ కుటుంబంతో ఉండేది కాబట్టి సంచిలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలన్న ప్రయత్నం చేశాడు. చివరికి 3 రాత్రులు ఆ సంచి కోసం మేలుక ఉండి చూసినా అది అవకాశం దొరకలేదు. చివరికి 4వ రాత్రి సంచి దొరికినప్పటికీ అందులో అర్ధాన మాత్రమే దొరికితే
ఈ అర్ధానతో నేను పూణే ముంబై పోలేను, చదువుకోలేనటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు. కానీ తర్వాత అంబేద్కర్ చాలా రియలైజ్ అయ్యాడు, అసలు నేను చేసింది తప్పు కదా, ఈ సమాజం కోసం, ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఈ సమాజ వివక్షత ఏదైతే ఉందో దీన్ని ప్రారదోలడం కోసం కదా నేను చదువుకోవాలనుకున్నది. మరి నేను పనిచేయడం కోసం ఈ డబ్బులు దొంగిలించేటువంటి పైన ఏదైతే చేసినో అది చాలా తీవ్రమైనటువంటి తప్పిదంగా భావించి అక్కడ బీజం పడ్డది తీవ్రమైనటువంటి మార్పులకి అంబేద్కర్కి. అంబేద్కర్ మెట్రికులేషన్లో పాస్ అయిన తర్వాత ఆ సమాజానికి సంబంధించిన, ఆ వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చి అంబేద్కర్ని సన్మానించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 17 ఏట అంబేద్కర్ 17 ఏట డిగ్రీ చేస్తున్నప్పుడు అంబేద్కర్కి పెళ్లి వివాహము జరగడం జరిగింది. ఆ వివాహం సంబంధించినటువంటి తన భార్య చాలా 9 సంవత్సరాలు అయినప్పటికీ చాలా ఆయనకు చోదోడు వాదోడుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే ఆ రమాబాయి తన భార్య ఏ సందర్భంలో కూడా అంబేద్కర్ని వెనక కొట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు చూస్తా ఉన్నాం సమాజంలో, ఎవరైనా సమాజం కోసం పనిచేయాలని ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉంటే తన కుటుంబం ఏ రోజు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో తన కుటుంబం తను బాగుంటే సరిపోతుంది అనుకుంటుంది. ఇంకా ఆ రోజుల్లో ఎట్లుండి ఎటువో చూడండి మనం. అంటే అంబేద్కర్కు సంబంధించినటువంటిది చేదోడు వాదుడుగా ఉంటూనే అంబేద్కర్ యొక్క ఆలోచనలు, అంబేద్కర్ ద్వారా చదువు నేర్చుకొని కుటుంబం కోసం నిలబడ్డటువంటి సందర్భం ఉంది. అంబేద్కర్కి 4 పిల్లలు ఉంటే చివరికి 3 పిల్లలు చనిపోయి ఒక పిల్లవాడు మాత్రమే మిగిలాడు. అంబేద్కర్ పిల్లల మీద అమితమైన ప్రేమ అయినప్పటికీ ఎక్కడ పోషించకుండా అంబేద్కర్ ఉన్న ఒక పిల్లగాడు కూడా అనారోగ్యంతో ఉండడం, ఈ అంత డిస్టర్బ్ తోటి అసలు కుసించినటువంటి సందర్భంలో అసలు ఏంటి ఇది అనేటువంటి పద్ధతిలో ఈ కుటుంబం ఎట్లా లాగాలి అనేటువంటి పద్ధతిలో పెద్ద సమస్యగా మారింది. ఈయన కుటుంబం లాగాలి, ఇలా అన్నగారి కుటుంబం కూడా ఈయనతో ఉండేది కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకోవాలి పని ఈయన మీదనే భారం పడ్డది. ఈ సందర్భంలో అసలు ఏం చేయాలనో తోసినటువంటి సందర్భంలో ముంబైకి సంబంధించినటువంటి ఒక సామాజిక విలువలతో ఉన్నటువంటి ఒక సామాజిక సమాజం పట్ల ఒక ఏదో చెయ్యాలనేటువంటి తపంలో ఉన్నటువంటి ఒక అతను, నేను ఎవరైనా చదువుకుంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువుతాం అనుకున్న వాళ్ళకి నేను ఆర్థిక సాయం చేస్తానంటే, అట్లా ఒక మిత్రుని ద్వారా అంబేద్కర్కి అవకాశం దొరికింది. నెలకు 25 రూపాయలు అతను ఇచ్చిన దాంతో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత అంబేద్కర్ యొక్క మేధస్సు గుర్తించి అతనే అమెరికాకు పంపించేటువంటి కార్యక్రమం చేశాడు. అమెరికాలో మంచి చదువు నేర్చుకొని మంచి గుర్తింపు తీసుకున్నాడు యూనివర్సిటీలో. అక్కడ కూడా లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు పరిచయం అయ్యి ఇతర ఉద్యమాల వైపు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసిన అంబేద్కర్, నాకు చదువుకోవాలి, నాకు మిగతా విషయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ముందు నుంచి చదువుకోవాలనేటువంటి విషయాన్ని, చదువు మీద ఆసక్తిని చూపినటువంటి పరిస్థితి. అంబేద్కర్ ఎంత అంటే కాదు, 18 గంటలు రోజు చదువుకునేవారు. అంటే తను ఎంత కష్టపడుతుండో చూడండి. తన ఉద్యోగం కోసం కాదు, అది ఈ సమాజం కోసం నేను ఏదో మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో, పట్టుదలతో 18 గంటలు చదువుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ అమెరికా పోయిన తర్వాత అంబేద్కర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ఎంతో మంది ధనవంతులు దొరికేటువంటి అవకాశం, నేను అంటరానితనం కులంలో పుట్టినప్పటికీ, పేదవాడిని అయినప్పటికీ నాకు ఈ అవకాశం దొరికింది అనేటువంటి విషయం గర్వపడ్డాడు. తర్వాత లండన్లో అర్థశాస్త్రం పూర్తి చేశాడు. అర్థశాస్త్రం పిహెచ్డి పూర్తి చేసిన దాంట్లో ఆసియాలో అంబేద్కర్ మొట్టమొదటి వాడు. చివరికి మన రిజర్వ్ బ్యాంకు ఏర్పడ్డది కూడా అంబేద్కర్ యొక్క అర్థశాస్త్రం యొక్క నైపుణ్యంతోటే మన రిజర్వ్ బ్యాంకు ఏర్పడ్డది అనేటువంటి విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అంబేద్కర్ ఎందులో చదివినా అసలు మంచి నేర్పరి, మంచి దిట్ట అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అంబేద్కర్ దేశానికి వచ్చిన తర్వాత కూడా అనేక ఉద్యమంలో పాల్గొన్నాడు. అంబేద్కర్ 1927 సంవత్సరం అనుకుంటాను, మహారాష్ట్రలో ఒక ఊర్లో వీళ్ళందరూ ఒక దళితులకు సంబంధించి ఒక మీటింగ్ పెడితే, మీటింగ్ లో అసలు వాటర్ లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే, ఎవరు కూడా ఇవ్వకపోతే ఆ మీటింగ్ కి
అక్కడ వచ్చిన 10,000 మందితో అక్కడ ఉన్నటువంటి ఒక చెరువులో నీళ్లు తోడుకోవడానికి తాగడానికి పెద్ద ఉద్యమం చేసి నీళ్లు తోడే కార్యక్రమం చేశారు. అంటే ఎంత పట్టుదల ఉంది అంటే తన యొక్క పోరాటం మంచి విజయం సాధించింది అనేది కూడా ఒక మంచి సమాజం కోసం నేను మంచి పోరాటం చేశానన్నట్టు అనే సందర్భం కూడా అంబేద్కర్ ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అనేక మంది ఈ క్రమంలో అంబేద్కర్ ముందుకోవడంలో కూడా కొంతమంది బ్రాహ్మణులకు సంబంధించిన టీచర్స్ కానీ లేకపోతే ఇతర కొంత ఈ సమాజ అభివృద్ధి కోసం తోడ్పడేటువంటి వాళ్ళు కానీ సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో హిందూ మతంలో ఉన్నటువంటి కుల వివక్షత కానీ అంటరానితనం కానీ లేదు అస్పృశ్యత లేదు బాల్య వివాహాలు ఇంకా ఇతర అంశాలు ఏవైనా ఉన్నాయి, మహిళలను చిన్న చూపు చూసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా అంబేద్కర్ బాగా కదిలించాయి. మతం మీద బాగా స్టడీ చేశాడు ఆయన. ఈ మతంలో ఉన్నటువంటి అంశాలు దీన్ని పారదోలాల్సినట్టు అవసరం ఉందని చెప్పాడు. అందుకోసం ఆయన మతంని మారి బుద్ధుడు బౌద్ధ మతానికి మారినటువంటి లక్షల మందితో బౌద్ధ మతానికి మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికైనా ఏ మతం కూడా మనుషుల్ని మనుషులుగా చూసేటువంటి మతం లేకపోయింది, మనుషులను చిన్న చూపు చూస్తూ ఉన్నాయి, దీని నుంచి మనం బయటపడాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్పాడు. అందుకోసం మతం ఏం చెప్తుంది, అసలు మతం అనేది మనిషికి పేదవాళ్ళకి ఆశను చూపిస్తుంది. అంటే ఈ సమాజంలో మనకు బ్రతకడానికి అవకాశం లేకపోయినా ప్రశ్నించకుండా ఉంటే దేవుని మొక్కితే మనకు పైన స్వర్గం దొరుకుతుంది అనేటువంటివి, ఏ కష్టాలు లేకుండా ఉంటాం స్వర్గంలో అనేటువంటి అంశాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. అంబేద్కర్ అదే చెప్పాడు, అసలు మీరు ఆ ఆశ అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసి హక్కుల కోసం పోరాడండి, సమానత్వం కోసం పోరాడండి, సౌభ్రత్వం కోసం పోరాడండి, ఓ స్వేచ్ఛ కోసం పోరాడండి అనే విషయాన్ని చెప్పారు. అందుకోసం మీరు బాగా చదవండి, మీరు చదువుతున్నటువంటి చదువులో ఈ సమాజం కోసం మీకోసం ఉపయోగించుకుంటే సమాజం కోసం ఎంత ఉపయోగించగలిగితే అంత ఉపయోగించండి అనేటువంటి విషయాన్ని కూడా అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ చాలా అంశాల్లో ఈ దేశం కోసం చాలా ప్రయత్నం చేశాడు. అందుకోసం ఆయన రాజ్యాంగం రచించేటప్పుడు కూడా రాజ్యాంగంలో మహిళలకు సంబంధించినటువంటి అనేక హక్కులు పెట్టాడు. బాల్య వివాహాలను నిషేధించాలని చెప్పాడు, స్త్రీకి ఆస్తులు హక్కు ఉండాలని చెప్పాడు, ఓటు హక్కు ఉండాలని చెప్పాడు. ఇట్లాంటి హక్కులన్నిటి గురించి చెప్పింది, సమానత్వం గురించి మాట్లాడింది మహిళలకి అంబేద్కర్ అవకాశం కల్పించాడు రాజ్యాంగంలో. లేదు అంటరానితనం మీద విరుచుకుపట్టాడు ఆయన. అంటరానితనం అమానుష్యం అన్నాడు. దీన్ని ఎవరైనా మనుషుల్ని అంటరాని వారిగా చూసినా చివరికి కళ్ళతో బెదిరించి చూసినా ఇది అంటరానితనం నేరం కిందనే వస్తుంది, ఇట్లాంటి విషయాలు ఎవరు కూడా చేయకూడదు సమాజంలో మనుషులు అనుకునే వాళ్ళనేటువంటి అంశాన్ని చెప్పారు. అంబేద్కర్ లండన్లో ఉన్నప్పుడు ప్రపంచ లైబ్రరీ లండన్లో ఉంది. ఆ పుస్తకాలు ఎక్కువ చదివిన దాంట్లో అంబేద్కర్ మొదటివాడని చెప్పొచ్చు. అంబేద్కర్ అన్ని పుస్తకాలను చదివాడు. తర్వాత లండన్ ప్రభుత్వం దాన్ని మొత్తం స్టడీ చేసినప్పుడు ఈ పుస్తకాలు లండన్ లైబ్రరీలో ఎక్కువ కాలం వచ్చి ఎక్కువ పుస్తకాలు చదివింది ఎవరు అనుకుంటే కార్ల్ మార్క్స్ ఒకటి, అంబేద్కర్ ఒకటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలిసి చెప్పారు. కార్ల్ మార్క్స్ కూడా ఈ పీడిత ప్రజల కోసం, ఆర్థికంగా వెనకబడ్డ కుటుంబాల కోసం, ఈ దోపిడీకి గురవుతున్న ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలు మామూలు కాదు. చివరికి పెట్టుబడిదారులు ఒక దేశం నుంచి ఒక దేశం తరిమేశారు ఆయన కుటుంబాన్ని ఎంట పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదిరినా చివరికి తన పిల్లలందరూ కూడా మరణిస్తున్నా ఎక్కడ కూడా తన చలనం అంటే ఎక్కడ కూడా తను కుసించిపోకుండా తన ఆశయం కోసం నిలబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే తను ఈ పేద ప్రజల కోసం ఏదైతే తను రాయాలనుకున్నాడో ఆ కమ్యూనిస్టు ప్రణాళికను ఆ విధంగా రాసి పూర్తి చేసిన సందర్భం ఉంది. అట్లాగే అంబేద్కర్ కూడా ఈ జనం కోసం, ఈ అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మామూలైనటువంటి విషయం కాదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఏంటి, మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో అనేక పద్ధతుల్లో అధికారం కోసం ప్రజల్ని విడదీసి తన అధికారం చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. డబ్బులు ఉంటే చాలు ఎవరైనా కొనేయొచ్చు అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందుకోసం ప్రజలందరూ కూడా, యువత ఆలోచించాలి. అంబేద్కర్ ఆశయాల్లో నడవాలంటే ఆయన ఏ దృష్టితో అయితే చదివాడో ఆ చదువును కొనసాగించాలి.
తమ కుటుంబాలను చూసుకోవాలి, అట్లాగే సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, లేకపోతే ఎదిరింపులు కానీ, లేకపోతే ఇంకో విషయంలో కానీ ఏవైనా అసమాన మనుషుల మధ్యన విభేదాలు వచ్చేటువంటి పద్ధతిలో ఆర్థిక వ్యత్యాసాల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. జయంతి సందర్భంగా అంబేద్కర్ ఏ అధ్యయనాన్ని అయితే కొనసాగించారో, అదేవిధంగా ప్రజలను సమీకరించి వారి హక్కుల కోసం పోరాటాలు చేశాడో, ఈ రెండింటిని మేళయించి, అధ్యయనాన్ని, ప్రజల సమస్యలని రెండింటిని మేళయించి వాళ్ళ హక్కుల కోసం పోరాడటమే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసం మనం అందరం కూడా ఐక్యమై ఈ పోరాటాలకు సిద్ధం కావాలన్నది తెలియజేస్తూ సెలవు.